'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మొదటి వచనము నుండి. వారు అంఫిఫొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్లి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వాటితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మచ్చరుపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎద్దుకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడ కూడవచ్చియున్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునివారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దకు మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మందియు విశ్వసించిరే. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్లమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్లిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. పౌలు ఏథెన్స్ లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరీలలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటి వారు అతన్ని వెంటబెట్టుకొని అరేయోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకుని వచ్చినా కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకుని గోరుచున్నామని చెప్పిరి. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనపడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో
దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనానో కుదవయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తవులులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగ చేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్లిపోయెను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనూసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరుండిరి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుండి. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్లెను. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్లి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం ఎదుటను అతన్ని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాటలాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము కాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకునిడి. ఈలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుటి నుండి తోలివేసెను. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తేనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. పౌలు ఇంకనూ బహుదినములక్కడ ఉన్న తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని
తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా, అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకనూ కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. తరువాత కైసరయ రేవును దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపు వారిని కుశలమడిగి అంతియొక్కకు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయా ప్రాంతమందును ఫ్రుగియా యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరిచెను. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందును ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి ప్రిస్కిల్లా, అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. తరువాత అతడు అక్కయ్యకు పోదల్చినప్పుడు అతనిని చేర్చుకునవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనము నుండి. అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారినడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్ము పొందితరని అడుగగా, వారు యోహాను బాప్తిస్ము బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచువలనని ప్రజలతో చెప్పుచు మారుమనసు విషయమైన బాప్తిసమిచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్ము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్లి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగను కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కాని మీరెవరని అడుగగా, ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. కనుక ప్రభు అయిన యేసు నామము కనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. మరియు యాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత
ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇలాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్లవలనని మనసులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్లిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరినీ మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచియుండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి కుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపు కూర్చి, అయలారా, ఈ పని వలన మనకు జీవమును బహుబాగుగా జరిగిదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా ఎన్నంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయే కాక మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎన్నంతటాను భూలోకమంతను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియను అరిస్తర్కును పట్టుకొని దొమ్మిలుగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలిచెను, కాని శిష్యులు వెళ్లనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపి, నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతన్ని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను కనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడికొనిరో చాలా మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాందరును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాందరు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకునినప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమీ మహాదేవికిని జుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతము కలిగి ఏదియూ ఆతరపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి. మీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపనూ లేదు. దేమేత్రికిని అతనితో కూడానున్న కంసాలకును ఎవని మీదనైనను వ్యవహారమేదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నవి. అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమీయూ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడిలాగు చెప్పి సభను ముగించెను.